డిసెంబర్ 1న అతి భయంకరమైన కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా శక్తి ఉంటుంది. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కోరుకున్నంత ధనం వస్తుంది. డబ్బుకు లోటు అనేది రాదు. ధనం ప్రవాహంలాగా వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు. అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు. ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు. అంతేగాని చీపురుతో తుడిచేవారు కాదు. కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలనే కాదు, కొంతమందికి రోగాలేమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనశ్శాంతి లేకపోయినా, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము. ఇలా ధనం ఉన్నా కూడా సుష్టిగా తినలేకపోతూ ఉన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో, ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కడుపు నిండా తినగలుగుతారు. అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ బియ్యం రమ్ములో అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు, మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వదు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది. కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. ఆ తర్వాత పరమేశ్వరుని దేవాలయానికి లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. స్కాంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించాలి. ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు, ఆహారము, దుస్తులను దానధర్మాలు చేయాలి. అమావాస్య రోజున సంధ్య వేళల్లో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తర్వాత నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి భగవద్గీతను పఠించాలి. దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించటం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కార్తీక అమావాస్య అనేది పూర్వీకుల శాంతి కోసం ప్రార్థనలు మరియు ఆచారాలను నిర్వహించడానికి శక్తివంతమైన సమయం. హిందూ పురాణాల ప్రకారం పూర్వీకులు ఈ రోజున తమ వారసులను సందర్శిస్తారు. అందువలన ప్రత్యేక పూజ మరియు తర్పణం ఆచారాలు చేయటం వారిని శాంతింపచేయడానికి సహాయపడుతుంది.
కార్తీక అమావాస్య ఉదారమైన మరియు ధర్మబద్ధమైన పాలకుడు అయినటువంటి బలిచక్రవర్తి యొక్క పురాణంలో కూడా సంబంధం కలిగి ఉంటుంది. వామన రూపంలో విష్ణువు తనకు 3 అడుగుల భూమి ఇవ్వాలని బలిని అభ్యర్థిస్తాడు. బలి అంగీకరిస్తాడు. కానీ వామనుడు తన 2 అడుగులతో మొత్తం భూమిని మరియు స్వర్గాన్ని కప్పాడు. అలాగే అతను తన 3వ అడుగు ఎక్కడ ఉంచాలని బలిని అడిగాడు. తన మాటకు కట్టుబడి బలి 3వ అడుగు కోసం తన తలను అందించాడు. అందుకు వామనుడు అతన్ని పాతాళ లోకానికి నెట్టాడు. కార్తీక అమావాస్య నాడు బలికి సంవత్సరానికి ఒక్కసారి తన ప్రజలను సందర్శించే వరం కలిగింది దీని మూలాన. కాబట్టి ఈ రోజును బలిపాడ్యమి అని కూడా అంటారు. కార్తీక అమావాస్య నాడు గణపతిని, శివుణ్ణి, లక్ష్మీనారాయణులను ఆరాధించటం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదము మరియు అనుగ్రహాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు మరియు అధిష్టానానికి దేవత. కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి మరియు వ్యాపార విజయాలు లభిస్తాయి. కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ 1 వేస్తే చాలు ధనపరమైన సమస్యలు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది. అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే కొత్త వస్త్రాన్ని, ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి. జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 రూపాయల చిల్లరను వేయండి. చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో 11 రూపాయల కాయిన్స్ వేయండి. అంతా చిల్లరనే వేయండి. 10 రూపాయల కాగితాన్ని పెట్టవద్దు. రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలైనా సరే, 5 రూపాయల బిళ్ళలు, ఇలా అంతా చిల్లరే వేయండి. ఆ తర్వాత 7 లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి. లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 7 లవంగాలను వస్త్రంలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా 5 తొక్కతీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక 11 రూపాయి నాణాలు, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి. ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి. అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి. బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి. అంతే. అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. తిండికి, బట్టకు లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ
పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను, వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. 11 రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి. తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఒకసారి వాడిన వస్త్రాన్నే 3 సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. ధనధాన్యాలకు లోటు రాదు. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటిలో ఉన్న కలబంద మొక్కతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కలబంద మొక్కతో ఈ పరిహారం చేసిన వారు ఎంత పేదవారైనా ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టిన కలబంద మొక్కను తీసి పారే నీటిలో పడవేయండి. మీ ఇంటి గుమ్మానికి ఎలాంటి పాత నిమ్మకాయలు కానీ, దిష్టి దోషం కట్టిన తాయెత్తులు కానీ అన్నిటినీ కూడా తీసివేయండి. ఈ అమావాస్య రోజున కొత్త నిమ్మకాయలను గుమ్మానికి కడితే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీరు మీ ఇంటి గుమ్మానికి లేదా గేటుకి కలబంద మొక్కను కట్టిన దానిని తీసేసి మరొక కలబందను తెచ్చి ఇంటికి కట్టండి. మీ అరచెయ్యంత కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆ కలబంద మొక్కను ఒక ప్లేట్లో పెట్టుకోండి. మీరు తెచ్చిన కలబంద మొక్క వేర్లను ఒక 5 తీసి పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోండి. వీటితో ఇంకొక పరిహారం చేయాలి. ఇక ఇప్పుడు ఆ కలబంద మొక్కకు ఉన్న కొమ్మలన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఆ కలబంద మొక్కకు ఎర్ర దారాన్ని కట్టాలి. చాలామంది రకరకాల దారాలను కలబంద మొక్కకు కడుతూ ఉంటారు. కానీ కలబంద మొక్క ఇంటి ప్రధాన గుమ్మానికి లేదా గేటుకి మరి ఎక్కడైనా సరే కట్టినప్పుడు ఎర్ర దారంతోనే కట్టాలి. కలబంద మొక్కకు ఎర్ర దారాన్ని కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపం ధూపం చూపించి హారతి ఇచ్చి ఇంటి గుమ్మానికి ఎదురుగా లేదా కుడివైపుకు కట్టి మళ్ళీ ధూపం చూపించాలి. అయితే ప్రతిరోజు గుమ్మానికి కట్టిన కలబందకు ధూపం చూపిస్తూ ఉండాలి. చాలామంది గుమ్మానికి కలబంద కడతారు కానీ ప్రతిరోజు ధూపం చూపించరు. కానీ దిష్టి కోసం కట్టిన కలబందకు ప్రతిరోజు ధూపం చూపించాలి. ఆడవారు మడిలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకండి. ధూపం వంటివి చూపించకండి. మగవారి చేత ధూపం వేయిస్తే మరీ మంచిది. వారు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలుగవు. మీ పిల్లలు చేత ధూపం వేయిస్తే మీ పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుంది. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎవరు చేసినా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. ఇంకొక పరిహారం కలబంద మొక్క వేరులతో చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న ధనపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకు జీవితంలో ఎదగడానికి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఏమీ లేదు, మీరు ఇంటి గుమ్మానికి కట్టడానికి తెచ్చిన కలబంద నుండి 5 వేర్లు తీసి పక్కకు పెట్టుకున్నారు కదా, వాటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ వేర్లను ఏదైనా ఒక వస్త్రంలో వేసి గంధము, పసుపు, కుంకుమలు వేసి మూట కట్టి మీ బీరువాలో లేదా మీ
పరుసులలో పెట్టుకోవాలి. ఇలా పూజించిన కలబంద వేర్లను మూటకట్టి వీరువాలో లేదా పరుసులో పెట్టుకోవటం వల్ల మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది, మీ అనవసర ఖర్చులను నియంత్రిస్తుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు చేసే పూజలు పరిహారాలు ఫలించాలి అంటే మీరు నియమనిష్టలతో నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి.